వందే శంభుం ఉమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవన్హినయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. హర హర మహాదేవ. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఓం నమో భగవతే వాసుదేవాయ. మనము ఈ ప్రార్థనలు చేస్తాం. శివుడు ఎక్కడో ఆకాశంలో ఉంటాడు, లేకపోతే శ్రీకృష్ణుడు ఎక్కడో గోలోకంలో, శివుడు కైలాసంలో ఉంటాడు. మైథలాజికల్ స్టోరీస్గా మనము చదువుకుంటూ ఉంటాం. మైథలాజికల్ స్టోరీస్ కాదు నాయన అవి. పరమేశ్వరుడు 7500 సంవత్సరాల క్రితం భూమి మీద నందీశ్వరుడు ఎద్దును వేసుకొని భూమి మీద అంతా కూడా తిరిగాడు. నమశివాయ శాంతాయ అనే పుస్తకంలో సాక్షాత్తు పరమేశ్వరుడే రాసిన పుస్తకం. మేము చూపిస్తాం ఆధారాలు. యుఎన్ఓలో సభ్యత్వం ఉన్నటువంటి సంస్థ ఆనంద్ మార్గ, ఆ శివుడే రాసిన పుస్తకం. ప్రపంచ దేశాలు 200 దేశాల్లో బ్రాంచీలు ఉన్నాయి ఆనంద్ మార్గ ప్రచారక సంఘాలు. గూగుల్ చేసుకోండి ప్రతిదీ. తర్వాత శ్రీకృష్ణ పరమాత్మ 5000 సంవత్సరాల క్రితం ఆయన అంతర్ధానమై గోలోకం వెళ్ళిపోయారు. నమామి కృష్ణ సుందరంలో స్వయంగా శ్రీకృష్ణుడే రాశాడు. అది కూడా ప్రపంచంలో ఉన్న పోలీస్ ఆఫీసర్లకి, సీఎంలకి, పిఎంలకి అందరికీ తెలుసు. ప్రభుత్వాలకి, ప్రపంచ దేశాల ప్రెసిడెంట్లకి, అధినేతలకి తెలుసు ఈ 2 విషయాలు. ఇప్పుడు అదే శివుడు, అదే పరమేశ్వరుడే శ్రీకృష్ణుడిగా విత్ నో డీవియేషన్స్, శివుడు ఇచ్చినటువంటి ఐడియాలజీని విత్ నో డీవియేషన్స్ లార్డ్ కృష్ణ చెప్పాడు. లార్డ్ కృష్ణ చెప్పినటువంటి సేమ్ ఐడియాలజీని లార్డ్ విత్ నో డీవియేషన్స్ లార్డ్ ఆనందమూర్తి గారు చెప్పారు. ఆయనే ప్రభాత్ రంజన్ సర్కార్. ఈ విషయం కూడా మొత్తం ప్రపంచానికి, విశ్వానికి అందరికీ తెలుసు, అధినేతలకు తెలుసు. తర్వాత ఈ యొక్క ఆయన సాక్షాత్తు శివుడు కాబట్టి ఆయన శంబాలా గ్రామం గురించి చెప్పారు గురువుగారు. ప్రభాత్ రంజన్ సర్కార్ మా గురువుగారు అనమాట. ఆయన ఆనందనగర్లో ఆ రాంచీకి 200 కిలోమీటర్స్ దూరంలో, ఆ తర్వాత బొకారో స్టిల్ సిటీ జంషెడ్పూర్ వెళ్ళే రూట్లో ఆనందనగర్ అని పురూలియా జిల్లాలో మీరు పురూలియా జిల్లా అని కొట్టేసేయండి వచ్చేస్తుంది. ఇదే శంబాలా గ్రామం. మరి అయితే ఇది ఏమండి, ఇది శంబాలా గ్రామం అని ఎలా చెప్తారండి? ఆయన శివుడని ఎలా చెప్తారండి? కృష్ణుడు ఎలా అని చెప్తారండి అని రావచ్చు కదా. మొత్తం ప్రపంచం అంతటికీ తెలుసు. ఆయన చెప్పింది ద ఫస్ట్ ల్యాండ్, ఇదిగో గూగుల్లో సెర్చ్ చేసుకోండి, టు ఎమర్జ్ ఫ్రమ్ ఎర్త్స్ ఓషన్ అపియర్డ్ అప్రాక్సిమేట్లీ 3.2 to 3.3 బిలియన్ ఇయర్స్ అగో. 3.2 బిలియన్స్ అంటే మరి ఇన్ని కోట్ల సంవత్సరాల క్రితం ఈ భూభాగం, మొట్టమొదటి భూభాగం ఏర్పడింది లైక్లీ ఇన్ ద సింగభూమ్ రీజియన్ ఆఫ్ మోడర్న్ జార్ఖండ్ డిస్ట్రిక్ట్ ఇండియా, జార్ఖండ్ స్టేట్ ఇండియా. ఇది చరిత్ర చెప్పేది, హిస్టరీ. ఇది మైథాలజీ కాదు. ఇది రామాయణం కల్పితమండి, భాగవతం, మహాకావ్యం ఇవన్నీ కల్పితాలండి, పురాణాలు, కుక్కిట పురాణాలు అలా చెప్పం మనం. హిస్టరీ ఇవన్నీ చరిత్ర నిజాలు చెప్తున్నాం మనం. గూగుల్లో చూసుకోండి. అంటే సింగభూమ్ రీజియన్ అంటారు దాన్ని. అది డెక్కన్ ప్లాటో ఎలా అయితే మనకి హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కొన్ని ఊర్లు, అలాగే మహారాష్ట్రలో ముంబై కొన్ని ఊర్లు, అలాగే కర్ణాటకలో కొన్ని ఊర్లు ప్లస్ బెంగళూరు ఎలాగైతే డక్కన పీఠభూమి మీద ఉందో, ఈ సింఘం రీజియన్ అనేటటువంటిది జార్ఖండ్లో మనకి ఇది ఉంది. ఇది మొదట భూభాగం అనే జులాజికల్ సర్వే ఆఫ్ ఇండియా చెప్పింది. ఇదిగో చూడండి, ఎలా జియోలాజికల్ ఎవిడెన్స్ స్టడీస్ ఆఫ్ శాండ్ స్టోన్స్ ఇన్ ద సింఘభూమ్ క్రియేషన్ ఆఫ్ ఇండియా హ్యావ్ రివీల్డ్ సైన్ ఆఫ్ ఎరోజన్ అండ్ వెదరింగ్ indicating that this land was exposed to the atmosphere, not submerged. ఇది ఎంత ఉండాలమ్మా. మీకు ప్రొఫెసర్ డేవ్ అనేటువంటి ఆయన కూడా దీని మీద రీసెర్చ్ చేసి ఆధునిక కాలంలో మొన్న వీడియో ఉంది, యూట్యూబ్లో చూసుకోండి. అంటే మన గురువుగారు సాక్షాత్తు పరమేశ్వరుడే మనకి లార్డ్ కృష్ణగా వచ్చారు, మరి ఆయనే ఆనందమూర్తిగా వచ్చారు. అసలు అప్పులతో బాధపడిపోతున్నాం మనందరం కూడా. పెళ్ళిళ్ళు కావట్లేదండి, ఎంత పెద్ద పోస్టుల్లో ఉన్న వాళ్ళకు కూడా, వాళ్ళ పిల్లలకు కూడా. అలాగే విడాకులు అయిపోతున్నాయండి. తర్వాత ఏమండి ఆర్థిక బాధలు బాగా
ఫ్యాక్టరీస్ నడుపుతున్నాం, మా స్థలాలు అమ్మడవట్లేదు, మా ఫ్యాక్టరీలు అమ్మడవట్లేదు, మా భార్య కొడుతుంది, ఇలా రకాలు ఉన్నాయి. మీకు తెలియదు, నాకు కొత్త కాదు కదా, నాకు అన్ని ఫోన్లు వస్తుంటాయి. భార్య చేత తనులు తినేవాళ్ళు ఉన్నారు, మామగారిని కొట్టే కోడళ్ళు ఉన్నారు, అన్ని రకాలు ఉంటారు. ఎందువలనంటే ఈ మానవుడు అనేటటువంటి వాడు అక్కడ ఆ దేవతలకి రాక్షసులకి మధ్య లక్షణాలు ఉంటాయి. అలాగే మనము మంచోళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు. కాబట్టి ఇక్కడ ఆ గురువు గారైనటువంటి ప్రభాత్ రంజన్ సర్కార్ మన గురువుగారు 1993లో నోబెల్ ప్రైజ్నే ఇప్పించారు. ఆయన ప్రగతిశీల ప్రయోజక తత్వం అని ఒక తత్వం ఇచ్చారు. ప్రౌచ్ అని, ప్రోగ్రెసివ్ యూటిలైజేషన్ థియరీ అని. ఆ థియరీని పట్టుకొని ప్రొఫెసర్ డాక్టర్ రవి భాత్రా అని గూగుల్ చేసి చూసుకోండి, వికీపీడియా చూడండి ఆయనది. మై ఇన్ఫ్లుయెన్సర్స్ పిఆర్ సర్కార్ అని ఉంటుంది. అండ్ ప్రౌచ్ ప్రోగ్రెసివ్ యూటిలైజేషన్ థియరీ మీద ఇచ్చారు. ఆయన రీసెర్చ్ చేశాడు, నోబెల్ ప్రైజ్ వచ్చింది. అంటే ట్రంప్ దేశాధ్యక్షుడయ్యండి, అమెరికా అగ్రరాజ్యంగా చెప్పుకుంటున్న ఆయన నాకు నోబెల్ ప్రైజ్ ఇవ్వండి రా బాబు అంటే నోబెల్ ప్రైజ్ రాలేదు, ఆయనకి ఎవరు ఇవ్వలేదు. కానీ మన గురువు గారు నోబెల్ ప్రైజ్ అవలేలగా తన శిష్యుడైనటువంటి మేము చూసాం. డాక్టర్ రవి భాత్రా ఇప్పుడు కూడా 90 years ఉంది. టెక్సాస్ సౌత్ మెథడిస్ట్ యూనివర్సిటీ ప్రొఫెసర్, అతను రిటైర్డ్ అయ్యాడు. ఆయన ఈ నోబెల్ ప్రైజ్ విన్నర్ తెచ్చుకున్నారు. కాబట్టి మనందరం కూడా తెచ్చుకోవచ్చు ఆ యొక్క ఫిలాసఫీ మీద వర్క్ చేసి. ఇంకా ఎన్నో ఫిలాసఫీస్ ఇచ్చారు. ఫస్ట్ ఒకటి చెప్తాను. కాబట్టి మీ సమస్యల పెద్ద సమస్యలు కాదు, ఇది గుర్తుపెట్టుకోండి. నెంబర్ 1. నెంబర్ 2, సాక్షాత్తు దేవుడు ఎక్కడో లేడు, మనకి దేవుడు మన మధ్య ఉన్నాడు. స్పిరిట్గా, హోలీ స్పిరిట్గా మన మధ్య ఉన్నాడు. ఇది ప్రగాఢంగా మీరు నమ్మాలి. నమ్మకుండా మీకు వేరే ఆల్టర్నేటివ్ లేదు. కృష్ణుడు మధురలోనే పుట్టాడు, కృష్ణుడు బర్సానాలో రాధమ్మ పుట్టింది, అయోధ్యలో రాముడు పుట్టాడు. ఇవి కథలు కాదు, హిస్టరీ. అందుకే తరతరాలుగా అయోధ్య వెళ్తాం, మనము మధుర వెళ్తాం, కృష్ణ దర్శనం చేసుకుంటాం. కాబట్టి ఆఫ్టర్ ఆల్ ఈ సమస్యలు మా ఒక సమస్యలా మనకి? సాక్షాత్తు పరమేశ్వరుడే మన భూమి మీద మృత్యులోకం, మనం చచ్చిపోతాం. మనం చచ్చిపోయి తుమ్ముకొక చావు, ఒక తుమ్ము గట్టిగా రాకపోతే చచ్చిపోతాం. ఒక్క నిమిషము హార్ట్ సరిగ్గా పనిచేయకపోతే చచ్చిపోతాం. ఇలాంటి తుచ్చమైన మరణం ఉన్నాడు. మోక్షాన్ని ఇవ్వగలిగేటటువంటి గురువు ప్రభాత్ రంజన్ సర్కార్ ఆనందమూర్తి గారు. ఆయన మనకు వెళ్ళిపోతూ కలియుగంలో ఒక మంత్రం ఇచ్చారు, బాబా నామ్ కేవలం అని. ఈ మంత్ర జపం ఎంత జాగ్రత్తగా చేసుకోండి. నేను చెప్పేది వరల్డ్ ఫ్యాక్ట్. కాబట్టి వారు ప్రధానమంత్రులు, రాష్ట్రపతులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఐపీఎస్ ఆఫీసర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు, చదువుకున్నటువంటి వాళ్ళందరికీ తెలుసు. జమాల్పూర్లో ఆయన బీహార్లో జన్మించి ఆనంద్ మార్గ్ ఆశ్రమాన్ని ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ ఉన్నాయి, చూసుకోండి. ఇక ఆ యొక్క 12 రాశుల వారికి అందరికీ కూడా కష్టాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఈ యొక్క భగవత్ నామాన్ని జపించడం వల్ల ఆ శంబాలా గ్రామం, అంటే ఎక్కడో శంబాలా అంటే హిమాలయ పర్వతాల్లో అవతల ఉంది, అది ఎవరు మనుషులు వెళ్ళలేరు, ఆస్ట్రల్ బాడీస్ వెళ్తే ఈ సొల్లు కబుర్లు వద్దు. అసలు ఈ మైథలాజికల్ స్టోరీస్ చెప్పేటటువంటి వాళ్ళు యూట్యూబ్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ పక్కన పెట్టేసేయండి, చెప్పుకోనియండి. ఒరిజినల్ నేను చెప్పాను. సింగ్ భూమ్ రీజన్ ఆఫ్ ఇండియా ఇన్ జార్ఖండ్, అదే ఆనందనగర్. కాబట్టి అక్కడ మనం జపం చేసుకోవడం వల్ల అక్కడికి వెళ్ళక్కర్లేదు. అందరూ కూడా 10,000 మంది అవధూతలు రెడీగా ఉన్నారు మనకు హెల్ప్ చేయడానికి. ఒక్క అవధూతను పట్టుకోవడమే కష్టం. ఆర్గనైజ్డ్, ఇది వెల్ డిసిప్లిన్డ్ ఆర్గనైజేషన్. కాబట్టి ఒక్కొక్క రాశి వారికి ఏ విధంగా ఈ మంత్ర జపం చేస్తే కర్మలు తొలగిపోతాయి. ఇప్పుడు పంచగ్రహ కూటమి నడుస్తుంది, ఈ ఉగాది వచ్చింది, ఈ పరాభవనామ సంవత్సరంలో జాతకాలు ఎలా ఉన్నాయో మనం చూద్దాం. వృషభ రాశి వారికి అందరికీ కూడా మనకి గురు సంచారం అనేటటువంటిది మనకి ఈ యొక్క మిథున, కర్కాటక, సింహరాశులు, శని మరి మీనరాశిలోనే ఉంటాడు. ఆ తర్వాత మనకి రాహు సంచారము అనేటటువంటిది మకర రాశిలో కూడా జరుగుతుంది, కుంభం నుంచి. కేతు సంచారము మనకి ఈ యొక్క సింహం నుంచి కర్కాటక రాశులు వస్తుంది. దానివలన అధికమైనటువంటి ఖర్చులు, ఆ తర్వాత వ్యాపారాలలో లాభాలు, కొత్త వ్యాపారాలు ప్రారంభించే ఆలోచనలు, నిరుద్యోగులకి కొత్త ఉద్యోగాలు, ఇలాంటివన్నీ కూడా వస్తాయి. ఓపిక చాలా అవసరము. ఈ వీడియో చూసేటటువంటి వాళ్ళందరూ కూడా జాతకాలు మార్చుకోవాలి అనుకునేటటువంటి వాళ్ళు ఒక సెకండ్ ఇలా చూసేసి ఇలా వెంటనే జరిపేయడం, వేరే వీడియోకి వెళ్ళిపోయేటటువంటి వాళ్ళకి అస్సలు మీరు జీవితంలో లైఫ్లో ఎప్పుడూ కూడా సహనం లేనట్టే. అండ్ దిస్ ఇస్ ద మోస్ట్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అన్నమాట మనం ఇచ్చేది. జాతకం మారాలంటే ఎక్కువ చూడాలి, హార్డ్ వర్క్ చేయాలి, వాల్యుబుల్ పర్సన్స్ ఇచ్చేటటువంటిది. సో కొత్త ఫోన్లు కొనడము, కొత్త వస్తువులు కొనడము, అలాగే వ్యవసాయ రంగంలో
ఫెర్టిలైజర్స్ ఇలాంటి బిజినెస్‌లు, ఎరువుల బిజినెస్‌ల్లో లాభాలు ఇవన్నీ కూడా చేస్తారు. వివాహాలు కానటువంటి వాళ్ళకి కొంతమందికి వివాహాలు కలుగుతాయి. సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం కలుగుతుంది. ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ చేసుకోవడానికి అవకాశాలుంటాయి. ప్రేమ వ్యవహారాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మనకి ఈ యొక్క సక్సెస్ అనేటటువంటిది వృషభ రాశి వారికి ఉంటుంది. అయితే ప్రేమలో అక్రమ సంబంధాలు ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది దెబ్బతినడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి అటువంటి వ్యవహారాలన్నీ కూడా మానేసుకోవాలి. అలాగే ఈ యొక్క కేతువు అర్ధాష్టమంలో ఉన్నటువంటి కారణంగా ఏదో ఒక రకమైనటువంటి టెన్షన్ మీకు వస్తుంది. ఇక ఇతర దేశాలకి, ఫారిన్ కంట్రీస్‌కి వెళ్ళేటటువంటి వాళ్ళందరికీ కూడా వాళ్ళు అక్టోబర్ 24, 2026 సంవత్సరం తర్వాత వెళ్ళడానికి అవకాశాలున్నాయి. కాబట్టి పరిహారాలు ఏంటంటే బాబా నామ్ కేవలం అనేటటువంటి మహామంత్రాన్ని 6 లెవెల్స్ ఆఫ్ ఈ యొక్క సాధన అనేటటువంటిది ఉంటుంది. అందువలన ఈ యొక్క సాధనలో లోయర్ ఎనర్జీస్ ఫ్రీక్వెన్సీని డౌన్ చేసి ఆ యొక్క దుర్గాదేవి, మహాకాళి రూపాలలో ఉన్నటువంటి అమ్మవారిని మనము లోయర్ ఎనర్జీస్, లోయర్ వేవ్లెన్స్, లోయర్ ఫ్రీక్వెన్సీస్లోకి తీసుకొచ్చి లోయర్ ఎనర్జీస్లో ఉన్నటువంటి యక్షిణి అమ్మవార్లు, శాకిని, ఢాకిని అమ్మవార్లు ఇలా కాపాలిక సాధన ఇలాంటి సాధనలు చేసుకోవడం ద్వారా మనము మన యొక్క అప్పుల బాధల నుంచి బయటకు రావచ్చు. అనేక రకాలైనటువంటి రుగ్మతలని నుంచి బయటపడవచ్చు. డిజీజెస్ నుంచి కూడా బయటపడవచ్చు. అండ్ ఎవరైతే సీరియస్గా ఉన్నటువంటి వాళ్ళు నిజంగానే సమస్య ఒక నిమిషం వీడియో చూడడానికే టైం లేని వాళ్ళు ఇంకా సాధన నేర్చుకోవడానికి చాలా అవసరం. అటువంటి వాళ్ళు ఆర్గనైజ్డ్ విధానంలో విద్యాతంత్రం మేము చెప్పేది అవిద్యాతంత్రాలు చెప్పం. ప్రభాత్ రంజన్ సర్కార్ అంటే విద్యాతంత్రం. కాబట్టి ఆ యొక్క బాధల నుంచి విముక్తిని కోరేటటువంటి వాళ్ళంతా కూడా మీరు నాకు కాల్ చేయొచ్చు. తప్పకుండా మేము మీకు ఆ గైడెన్స్ ఇచ్చి ఆ సాధన మార్గంలో ముందుకు తీసుకెళ్ళి ఈ యొక్క బాధల నుంచి, కష్టాల నుంచి ఎలా విముక్తి పొందాలో అవన్నీ కూడా మేము తెలియజేస్తాం. సో చాలా ఆనందదాయకంగా ఈ పరాభవనామ సంవత్సరం మీకు అందరికీ కూడా కొత్త వెలుగుల్ని ఇస్తుంది. దాన్ని ప్రాక్టికల్గా మీరు మార్చుకోవాలి.